ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అశ్వారావుపేట నియోజకవర్గం చుండ్రుగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీ మహమ్మద్ నగర్ గ్రామం నుండి సీతాయిగూడెం కొత్తగూడెం వెళ్లే రహదారిలో 1/2 కిలోమీటర్ దూరం రోడ్డు గుంతలతో నిండి గత 20-30 సంవత్సరాల నుండి సరైన రిపేర్లు చేయక మహమ్మద్ నగర్ గ్రామ ప్రజలే కాకుండా దూర ప్రాంతాల ప్రయాణం చేసే వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడడం సర్వసాధారణం అయిపోయింది. వర్షాకాలం కావడంతో గుంతల్లో నీరు నిండి ప్రయాణికులకు వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని సీతాయిగూడెం వెంగళరావు ప్రాజెక్టు అలుగు పడితే సీతాయిగూడెం నుండి చుండ్రుగొండ వెళ్లడానికి మహమ్మద్ నగర్ గ్రామం నుంచి వెళ్లేటప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇరుగు పొరుగు గ్రామ పంచాయతీలకు కూడా తెలుసని, మా కోసమే కాకుండా ఎంతో మంది తిరుగుతున్నారు కాబట్టి ఈ రోడ్డును త్వరగా బాగు చేయాలని కోరుతున్న మహమ్మద్ నగర్ గ్రామ వాసులు స్థానిక బీఆర్ఎస్ నాయకుడు బాద్షా మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు విన్నవించగా ఆయన 1,40,00,000 రూపాయలతో తిప్పనపల్లి నుంచి సీతాయిగూడెం వరకు రోడ్డు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించినప్పటికీ ఎలక్షన్ కోడ్ రావడంతో రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయాయని, ప్రస్తుత ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పూనుకుని నిర్మాణ పనులను ప్రారంభించి మహమ్మద్ నగర్ గ్రామ ప్రజలు నిత్యం తిరిగే వాహనదారుల తిప్పలు తీర్చాలని కోరుతున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాదుషా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం అశ్వారావుపేట నియోజకవర్గం తిప్పనపల్లి పంచాయతీ మహమ్మద్ నగర్ గ్రామం. మా గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే రోడ్డు ఉంటుంది. తిప్పనపల్లి నుంచి సీతాయిగూడెం వెళ్ళాలన్నా కూడా ఈ మట్టి రోడ్ల వల్లే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మా గ్రామం సంబంధించిన రైతులు కానీ, తిప్పనపల్లికి సంబంధించిన రైతులు కానీ సీతాయిగూడెం వెళ్ళాలన్నా కూడా ఇదే రోడ్డు వెళ్ళాల్సి వస్తుంది. గతం నుంచి కూడా చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది కాబట్టి ఆటోలు తిరగక, బండ్లు తిరగక ఇబ్బందులు పడడం జరుగుతుంది. గతంలో మెచ్చనాథర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన చెప్పి ఈ రోడ్డు తిప్పనపల్లి నుంచి సీతాయిగూడెం వరకు 1,40,00,000తో శాంక్షన్ చేయించినాం. తర్వాత ఎలక్షన్ కోడ్ పడడం వల్ల మనకి రోడ్డు ఆగిపోయింది. ఇప్పుడు అధికారులు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము రోడ్డు వేస్తామన్నారు. కానీ గతంలో ఉండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా లంకా నాగేశ్వరరావు వేసిండు, కొద్ది రోడ్డు ఇంతకుముందు లెవెలింగ్ చేసి కొద్ది బాగా చేసిండు. ఇప్పుడు ఈ వర్షం కురిసిన కానించి వరలు అలుగుపడి మొత్తం వరే కోసి పట్టించుకునే వాళ్ళు దిక్కే లేదు. మన టీఆర్ఎస్ వాళ్ళైనా మన కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరైనా కూడా దయచేసి దీనికి గ్రావెల్ తోలిచ్చి మట్టి తోలిచ్చి చూరలేసి కొద్ది దారి అటు చెరువు వెంగళరావు చెరువు అలుగు పడితే అటు పోవటానికి లేకపోయినా సీతాయిగూడెం పోలు ఇటే ఈ దారే వచ్చేది. మేము రావడానికి కూడా కొత్తగూడెం పోవాలన్నా కూడా చచ్చే ఇబ్బంది అవుతుంది. ఏమైనా దయదలిచి ఏదైనా ఉంటే చేయండి కొద్దిగా దీనికి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.